వెల్కమ్ బ్యాక్ టు శంకర్ బ్లాగ్స్. ఇక్కడ మేము వచ్చేసి 12 జ్యోతిర్లింగాలైన శ్రీశైలం గుడి అని ఒక గుడికి వచ్చేసాం. ఇక్కడ మల్లమ్మ కన్నీర్ అనేది ఫేమస్ టెంపుల్. ఇక్కడ తెలియని వాళ్ళకి చాలా చేసి పెడతాం. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి రండి. మరి చెట్టు ఈ చెట్టు వచ్చేసి మర్రి చెట్టు. ఇక్కడ ఆమెను ముక్కొని నకిలి ఆమె ముక్కొని ముడుపులు కడితే సంతానం కాని వాళ్ళకి, పిల్లలు కాని వాళ్ళకి, లేకుంటే పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడ ముక్కొని ముడుపులు కడితే ఈ చెట్టుకి వచ్చేసి ముడుపులు కట్టినాక ఆ ముడుపులు అనేవి కన్ఫర్మ్ తీరుతాయంట. ఇక్కడ పోసిన విగ్రహాలు, నాగ దేవతలు ఇక్కడ అందరు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే పక్కనే మన మల్లమ్మ కన్నీరు ఒక ఉయ్యాల ఉంటది. ఇక్కడ వచ్చేసి మన ఏమైనా కోరికాలంటే ఇప్పుడు ఏమైనా కోరికాలంటే ఇక్కడ వచ్చేసి ఉయ్యాలని లోపల శివుని గుడి ఉంది, అక్కడ ముక్కొని ఇక్కడికి వచ్చి మనం ముక్కొని మన కోరికాలంటే కోరుకొని ఇట్లా 2-3 సార్లు వచ్చి ఆ కోరికలని తీరుతాయంట. ఆడున్న రోగలి దానిలో రోగలి బండి ఉంటుంది. మనుషులు ఉన్న కోరిక స్వచ్ఛంగా నిలబడతాయి. రోగలి మంచి కోరిక అయితే నిలబడతాయి, చెట్టు కోరిక అయితే నిలబడాలి. ఇప్పుడు మనం మల్లమ్మ అనే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఆమె మల్లమ్మ కన్నీరు ఒక విగ్రహం అనేది. ఇక్కడ ఆమె కుండ, ఆ కుండలో ఆమె రోలు దంచినది ₹1 చూసే పెట్టి ఆ రోలు దంచినవి అన్నీ పట్టాయంట. ఆమె ఇల్లు ఇది మొత్తం ఊసేది. ఈమె మల్లమ్మ కన్నీరానా మల్లమ్మ గుడి సైడ్ అంట. ఇప్పుడు ఇంతసేపు ఉండేది మనం బయట ఆమెది ఇల్లు నుంచి బయటకు వచ్చి ఆమె తపస్సు చేసిన గుహలోకి పోయింది. ఇది మొత్తం గుహ లోపల చిన్న గుహ ఉంటది. ఇక్కడనే ఆమె ఏమంటారు ధ్యానం చేసింది. ఈ గుహ లోపల నుంచి మనం బయట మనం గుహ లోపలికి పోతున్నాం. గుహ లోపలికి పోయినాక ఇక్కడ ఏమైనా మా కెమెరామెన్ ఇరుక్కపోయాడు, కొంచెం ఇబ్బంది పడినాడు, అలాగేనాడు. అందుకని లేట్ అయింది బయటికి వచ్చాడు మా కెమెరామ్యాన్. ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు బయటికి ఇదే బయట ఓపెన్ ప్లేస్ వచ్చేసినాం. బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇదే ఫస్ట్ అక్కడ ఎంట్రింగ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ అవుతుంది, అక్కడ పోతే ఇక్కడ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం మనము. ఇక్కడ ఒక సాధువు కూర్చుండి ఉండేది. ఇంతకుముందుకు వచ్చాము సాధువు ఉండే, ఇప్పుడు సాధువు లేడు. ఇక్కడికి ఎలా మాకు తెలియదు. ఇక్కడ నాగదేవత ఉంటుంది, ఇక్కడ ఒక సాధువు ఉంటారు. ఆ సాధువు చేతిలో రుద్రాక్షి స్వామి ఉంటుంది. సరే ఇప్పించుకోండి కూడా. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత వచ్చి ఇక్కడ ఏంటంటే మల్లమ్మ కన్నీరు అనేది నీళ్ళు మల్లమ్మ వేసింటే శివుడు వచ్చి ఇక్కడ ఆమె కనపరిచాడట. ఇది గుడి, ఇక్కడ గుడి ఇది. అక్కడ ఈ పక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి